సోదరులందరికీ కూడా వందనాలు. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా చాలా వందనాలు. ముఖ్యంగా మాది అనిల్ కుటుంబంలో నుంచి ప్రభు చిన్ననాటి నుంచే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఎందుకు ఆకర్షించారో తెలియదు. ప్రభు వైపు మా కుటుంబం అంతా కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రయాణంలో ఒక భాగంగానే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. తీసుకురావడమే కాక మమ్మల్ని ప్రార్థన చేసుకొచ్చారు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరులకు తండ్రి, ఆయన మన్నించండి. మీ యొక్క అనుమతి తీసుకోకుండా అయ్యా మర్చిపోయాను, క్షమించండి తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభా మరి మీ పాద సన్నిధికి వచ్చాను తండ్రి. నాకైతే ఏమీ చేత కాదు ఆయన. నాలో మీరు ఉండి మీ మాటలను నా నోట పలికించుటకు మీ పాదాలు పట్టుకొచ్చున్నాను తండ్రి. ఎందుకంటే నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నవి. మరి ఇక్కడ నేను ఏం చెప్పాలో నాకైతే తెలియదు ప్రభా. కానీ మీ యొక్క అనుమతితో నా నోట మీ మాటలు ఉంచిన మాటలు మాత్రమే, ఆ మాటలను బట్టి ఆ యొక్క మరి సహోదరులందరిలో కూడా మరి మీరు అనుకున్నటువంటి రీతిలో కార్యం జరగాలని ఆశపడుతూ ఈ చెప్పబోతున్న సాక్ష్యంలో మీ నామ మహిమార్థంగా నిలబెట్టాలని కూడా కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసయ్య నామంలో నన్ను చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఓకే, దేవుని కృపను బట్టి మేము మా హస్బెండ్ ఫస్ట్ మిలిటరీలో చేశారు. తర్వాత ఇంకా ఆయనకి ఏళ్ళకు దెబ్బ తగిలి కేటగిరీ అయిపోయి తర్వాత జాబ్ మానేసి వచ్చేసారనమాట. అయితే ఆ సమయంలో మేము చాలా దుఃఖపడ్డాము. ఇంకా సమయం ఉంది కానీ తను కేటగిరీ అయిపోయి ఇక్కడికి ఇంటికి వచ్చేసాడు, మా పరిస్థితి ఏంటి అని చాలా బాధపడతా వచ్చాము. కానీ తర్వాత కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తూ అలా దేవుని కృపను బట్టి ఎంతో ప్రార్థన బట్టి తనైతే అంతైతే నమ్మకం లేదు నా భర్తకి. నాకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆయనకి రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అక్కడ నెల్లూరులో మేము ఒక 2 years ఉన్నాము. 2 years అయిపోయింది. ఇక అక్కడ కూడా అప్పటి కోచింగ్ సెంటర్లో మా హస్బెండ్ ఎన్నో ఎగ్జామ్స్ రాస్తే రైల్వే వచ్చింది. కానీ ఇంకా పట్టు విడవకుండా మరి బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాస్తూ వచ్చాడు. అయితే మా హస్బెండ్ ఒకసారి ఒక మాట అన్నారు నన్ను, మీ దేవుడు ఒకసారి నాకు జాబ్ ఇచ్చారు, ఒక జాబ్ ఇచ్చాడుగా, ఇంకా నాకేమీ ఇవ్వదలుచుకోవట్లేదేమో, ఎంత రాస్తున్నా కూడా పాయింట్స్లో సెక్షన్ కట్ ఆఫ్లో అలా చాలా దగ్గరికి వచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉండి కూడా మా చేతికి వచ్చేది కాదు. చాలా దుఃఖపడతా వచ్చేవాడు, తను బాధపడేవాడు. నేనైతే ఎంతగానో కన్నీటి ప్రార్థన చేసుకుంటూ నేను ఒకటే జవాబు ఇచ్చాను, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను నమ్మిన దేవుడు శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. నా బాధను చూస్తూ చేతులు పట్టుకునే దేవుడు కాదు. నా దేవుడు తప్పక సహాయం చేస్తాడని నా భర్తతో నేను చెప్తూ వచ్చాను. ఆ రీతిలో నేనే కాదు, మా నెల్లూరు సంఘంలోనే కానీ, మా జాగర్పూర్ సంఘంలోనే కానీ నా కోసం నాతో పాటు చిన్న గ్రూప్ కూడా ఉంది. నాకు దేవుడు చిన్న గ్రూపు, వీళ్ళు నా మందిరమగును మీ అందరూ అసహ్యపడదని ఆ వాగ్దానం ఇచ్చి చిన్నగా ఒక చిన్న గ్రూప్ని చాలా ఒకరు కాదు ఎంతో మంది నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇంకా లాస్ట్ సారి ఇంకా నా భర్త ఇంకా నా వల్ల కాదు రోజు, ఇంక నేను రాయలేను ఎగ్జామ్స్ అని అన్నాడు. ఇంక నేను ఒకటే చెప్పాను, చివరిగా ప్రయత్నం చేయండి, నా మట్టుకు నేను ప్రయత్నం చేస్తాను అని. నేను ఒక టీచర్ని, ఎంకామ్ డిఎడ్ చదువుకున్నాను. అయితే ఎగ్జామ్ చదువుకుంటున్నప్పుడు ఇంకా నా భర్తకి జాబ్స్ రావట్లేదని ఇంక నేను ఉపవాసం ఉంటూ 7 months అనమాట. అంటే మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు కదా నేను అలా ఉపవాసం ఉంటున్నానని.
అలా 7 months కటిక 4 వరకు, మధ్యాహ్నం 3 o'clock వరకు నేను అలా ఉపవాసం ఉండి 7 months కంటిన్యూ చేసి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఆ ప్రార్థన ఫలితాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి తర్వాత నా భర్తకి జాబ్ వచ్చింది. బ్యాంక్లో జాబ్ ఇచ్చారు. సరే అని ఆ బ్యాంక్ జాబ్ వచ్చిన 10 daysకి ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇంకా పోస్టింగ్ ఇచ్చారు, వెళ్ళారు. ఇంకా అప్పటికి నా హెల్త్ కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఏంటో సమస్య అని చూయించుకుంటే నాకు క్యాన్సర్ అటాక్ అవ్వదు. ఇంకా అప్పుడు చెప్పారు డాక్టర్ మేడం, అమ్మ నీకు క్యాన్సర్ రాబోతుంది, తొందరగా ఇమీడియట్గా గర్భసంచి తీసేయించుకోవాలమ్మా చెప్పారు. నా భర్త 14 సంవత్సరాలు మిలిటరీలో ఉంది. అప్పుడు నా భర్తకు దూరంగా నా పిల్లలు, నాకు 2 పాపలు, 2 పెట్టుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఇంకప్పుడు ప్రభుని అడుగుతూ వచ్చి, అయ్యా నేను ఏం తప్పు చేశాను, ఎందుకయ్యా నన్ను ఇలా కొడుతున్నావు, నేను మీకు అవిధేయంగా ఏం నడుచుకున్నాను నాకు తెలియదు తండ్రి అని అడుగుతూ వచ్చాను. కానీ కోపం కూడా వచ్చింది దేవుడి మీద. ఎన్నో సంవత్సరాల తర్వాత మేమిద్దరం ఒక చోటుకు వచ్చాము. ఎందుకయ్యా నన్ను ఇలా చేస్తున్నాము, నాకు 2 పిల్లలు కదా, వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా, నా పిల్లల్ని ఎవరు చూస్తారని చాలా ఏడుస్తూ వచ్చాను. ఒక పక్క నవ్వాలి, ఏడవాలి అర్థం కాదు. ఒక పక్క జాబ్ వచ్చి కరెక్ట్గా 10 daysకి రిపోర్ట్స్ వచ్చాయి. నా చిన్న పాప ఉంది. చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి నా పిల్లలు దేవుళ్ళలో మంచిగా ఉంటారు. నా చిన్న పాప ఉంది. మమ్మీ ఇంకా అటాక్ అవ్వలేదు కదా, మైల్డ్ కాస్త మోడుగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా అని చెప్పారు. వెంటనే ఇంకా మమ్మీ ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అన్నారు కదా అని ఇంకా మా పాప ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇంకొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఇంకప్పుడు మా అన్నయ్య వచ్చాడు. చెన్నై అంతా కూడా తిరిగాము. ప్రాణాలు కాపాడుకోవడానికి నిజంగా అసలు ఆ సిచ్యువేషన్స్ నేను అసలు మర్చిపోలేదు. నిజంగా దేవుడు నాకు కోపం వచ్చి బైబుల్ సైతం ఇస్సిరిపడి పారేశాను. మా పిల్లలిద్దరిని ఎలా కొట్టానంటే అలా కొట్టాను. ఏంటి దరిద్రం నాకు, నన్ను ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు. అయినా కూడా దేవుని కృపను బట్టి నాకు మళ్ళా దైవజనుల ద్వారా మాట్లాడుతూ మా ఉదయభాస్కర్ అన్నయ్య నా కోసం ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఎప్పటికప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవారు. నాకు అంత అనుభవం దేవునితో సహవాసం అంతగా లేదు, కానీ మా అన్నయ్య గారు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, అమ్మ దేవుని పాదాలు పట్టుకో, దయచేసి వెనక్కి తిరక్కు అని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ఇంకా అట్లా దేవుని దేవలో నాకు నెలలో చేయించుకుందాం అనుకున్నాను. కానీ వెంటనే మళ్ళీ దేవుడు మాట్లాడి, లేదు నువ్వు రమేష్ హాస్పిటల్ అటువైపు వెళ్ళు. అంతేగాక అంతకుముందే దేవుడు నా అలంకరణ విషయంలో కూడా మాట్లాడాడు. అలంకరణ విషయంలో మాట్లాడి నేను ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలంటే దేవుడు ఒకటే నా మనసులో మాట్లాడుతూ వచ్చారు, నీకు అలంకరణ కావాలా, నీ ప్రాణాలు కావాలా అని మాట్లాడారు. వెంటనే నేను వద్దు ప్రభు నాకు అలంకరణ వద్దు అని ఇమీడియట్గా, మేము హిందువులం కాబట్టి మాకు తాళిబొట్టు అవన్నీ ఉంటాయి, ఇమీడియట్గా వెంటనే తీసేసి మా అమ్మకి ఇచ్చేసాను. ఏంటమ్మా నాకొద్దు, నువ్వు ప్రాణాలైతే పోసావు కానీ నా జీవితం ఇప్పుడు మరి నాది మరణకరమైన పరిస్థితిలో ఉంది, నువ్వు పోస్తావా మళ్ళీ, నా దేవుడు నాకు అలంకరణ వద్దని చెప్తున్నారు కాబట్టి నేను ఉంచుకోను. ఎవరేమన్నా నా భర్త కానీ లేకపోతే అత్తామామలు కానీ ఎవరేమన్నా, నా ప్రాణాలు ఎవరు నాకు ఇవ్వట్లా, నేను ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తున్నాను. నా బాధను ఎవరు చూడట్లేదు కదా, నా దేవుడు నాకు ప్రాణాలు ఇస్తా అంటున్నాడు కాబట్టి నేను దేవుడి మాట వింటానని దేవుని వైపే చూస్తూ వచ్చాను. దేవుని మహాకృపను బట్టి నాకు మంచిగా ఆపరేషన్ జరిగింది. అప్పుడే ఇంక నేను తీర్మానం చేసుకున్నాను, రేపు ఈ చదువు నన్ను కాపాడలేదు, నా భర్త ఉద్యోగం నన్ను కాపాడలేదు,
మాకున్న ధనము మమ్మల్ని కాపాడలేదు, ఏది నన్ను కాపాడలేదు ప్రభు. మీరు మాత్రమే నాతో మాట్లాడి ఎప్పటికప్పుడు నిత్యం స్టెప్ బై స్టెప్ నేను ఎలా నడవాలో బాగా చెప్తా వచ్చేవాడు దేవుడు. వెంటనే ఆ ప్రకారం నేను చేసింది ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అది చేస్తా వచ్చాను. అది ఇంక నేను ఎవరు చెప్పినా విన్నా, ఇప్పటికీ అంతే. నా భర్త చెప్పిన విన్నా అంటే అదేదో నా భర్త నేను తక్కువ చేయడం కాదు, ప్రభుకి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తాను. దేవుని మహాకృపను బట్టి తర్వాత అక్కడ పూర్తి చేసుకొని ఇక ప్రాణాలు ఇక నావి ఇంకా అపాయం అనేది లేకుండా నా గర్భసంచి రిమూవ్ చేసేసారు. ఇంక అప్పటి నుంచి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎటు వెళ్ళాలేమో అర్థం కాకపోతుంటే ఇది కూడా దేవుడు ఇంతకుముందు వేరే చోటుకు వెళ్ళేదాన్ని, కానీ దేవుడు మళ్ళా మాట్లాడి లేదు నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ నీ అవసరం ఉందని దేవుడు మళ్ళీ ఇక్కడికి నడిపించారు నన్ను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితంలో ఏంటంటే యథార్థంగా ఉండడం ఏంటి, ఎలా దైవజనులను చూసి యథార్థమైన ప్రవర్తన అర్థం చేసుకోగలుగుతూ వచ్చాను. అలానే మా ఫాస్టర్ అక్క గారు తన యొక్క కన్నీటి ప్రార్థన నేను చూస్తూ వచ్చాను. ఇక అప్పటి నుంచి నేను కూడా అడుగుతూ వచ్చేదాన్ని దేవుణ్ణి, అయ్యా అక్క చేసుకుంటున్నట్లు నాకు కూడా కన్నీటి ప్రార్థన ఇవ్వండి, నేను కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. చూస్తే మామూలుగా అక్క వాళ్ళ ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అవి ఉన్నట్లు ఎవరికి బయటపడరు. ఎప్పుడు కూడా ప్రభుతో మాట్లాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఎంతగానో మాకైతే నా మట్టుకు నాకైతే ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు లేరు. ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటూ వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకుంటూ వచ్చాను. అంతేకాక మా బిడ్డల విషయాలకు వస్తే అర్పణ బ్రదర్ గారు చెప్పే వాక్యం అయితే మా పిల్లలకి చాలా టచ్ అయింది. నా పిల్లలు ఇంకా 10th క్లాస్లోనే దేవుడు నాకు ప్రేరణ ఇచ్చారు, ఆ బిడ్డలు నాకు అప్పచెప్పని. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏంటని నాకు అర్థం కాల. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటే వాళ్ళు నా పిల్లలు నాకు అప్పచెప్పాలి. ఇదేంటో అని మా బ్రదర్ గారిని అడుగుతూ వచ్చాను. బాప్తిజం గురించి సిద్ధపరచమంటున్నారు అని చెప్తూ ఇక నేను మా పాప వాళ్ళకి కూడా చెప్తా వచ్చాను, అమ్మ బాప్తిజం గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు సిద్ధపడతారా అంటే మమ్మీ మేము కూడా ప్రార్థన చేసుకుంటామని దేవుని మహాకృపను బట్టి ఇక్కడ చెప్పిన ప్రతి వాక్యం ఐ సిస్టర్స్ స్కూల్కి అప్పుడప్పుడు వింటూ ఉంటారు. అలానే ముఖ్యంగా ఈ సండే రోజు చెప్పే మెసేజ్లే కానీ యూత్ మీటింగ్లో చెప్పే మెసేజ్లే కానీ వీటి ద్వారా మా పిల్లలు చాలా ఎదిగారు. వాటి ద్వారా ఏంటంటే మా పిల్లలు ఆత్మీయంగా ఎదిగి బాప్తిజంలో సాక్ష్యం చెప్తూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి చాలా చిన్న వయసు, అది 10వ సంవత్సరం లోపే వాళ్ళు 10వ తరగతి లోపే 9వ తరగతి జనవరిలో ఆ సమయంలో బాప్తిజం తీసుకుంటూ వచ్చారు. ఈరోజు మా పిల్లలు 10th పూర్తి చేసుకోవడంలో మంచి మార్క్స్తో పూర్తి చేసుకోవడం మాత్రమే కాకుండా ఇది భౌతికమైన విషయాలు నాకు వద్దు, అసలు భౌతికమైనవి కాదు, ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు ఏ దిగులు లేకుండా మా పిల్లలు దేవునితో సహవాసంలో ఉన్నారు అన్న గట్టి నమ్మకంతో మేము ఉండగలుగుతూ వస్తున్నాం. మా పిల్లలు కూడా చక్కగా ప్రార్థన వాక్యము ఇక్కడికి వచ్చినాక మాకు బాగా ఇంకా చాలా అర్థమయ్యాయి. వాక్యం విలువ ఏంటి, వాక్యం చదివితే ఎలా ఉంటుంది, ఆ రుచి ఎలా ఉంటుంది, వాక్యం ద్వారా ఎలా నడుచుకోవాలి, వాక్యం మనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది, మనం వెళ్ళాల్సిన మార్గం చూపిస్తుంది. ఇట్లాంటి విషయాన్ని అనేకమైన వాటిని తెలుసుకోగలుగుతూ వచ్చాము. దేవుని కృపను బట్టి వాక్య ప్రకారం జీవించడానికి కూడా చాలా మట్టుకు మా మట్టుకు మేమైతే ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఎగ్జాంపుల్, చిన్నది ఏంటంటే నా హస్బెండ్కి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక జాబ్ వచ్చింది. అయితే దానికి అమౌంట్ కట్టాలన్నారు, 14 lakhs అమౌంట్ కట్టాలంటే ఇంక నేను లేదు, అప్పుడు లంచం ఇవ్వకూడదన్న వాక్యం ఒకటి, ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదన్న వాక్యం, ఈ 2 వాక్యాలు నా జీవితంలో అవి అసలు వదలకుండా పట్టేసినట్టే, అసలు అటు ఇటు తిరిగే కాదు. ఇప్పటికి కూడా మేము దేవుని మహాకృపను బట్టి వాక్య ప్రకారం జీవించడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తూ ఉంటాము. అలాంటి మాకు అంకుల్ గారు ఇలా
యాక్చువల్గా మందిరం కట్టాలంటే కట్టేయచ్చు, కానీ దావీదు మహారాజు ఏ విధంగా అయితే విచారణ చేసి కనిపెట్టుకొని పొందుకోవాలని ఏ విధంగా అయితే ప్రయత్నిస్తారో ఇక్కడ అంకుల్ గారి దగ్గర నేను అది నేర్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఏదో ఊరికినే టకామని ఒక డెసిషన్ తీసుకోవడం కాదు, ప్రభు దగ్గర విచారణ చేయాలి, కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకున్న దాన్ని ఆచరించడంలో ముందుకు ప్రభు అనుమతితో ముందుకు వెళ్ళాలని అట్లాంటి విషయాలు నేను తెలుసుకోగలుగుతూ వచ్చాను. అంతేకాక కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా ముందు ప్రభు పాదాలు పట్టుకొని పిల్లలకు కూడా నువ్వు ముందు అంకుల్ గారు ఎప్పుడు చెప్తారు, అమ్మ అర్పణ కన్నా ప్రిస్కిలాకి ఇదే చెప్పేవాళ్ళని ఏంటంటే మీకు ఏది కావాలన్నా ముందు దేవుణ్ణి అడగండి, తర్వాతే నా దగ్గరికి రండి, అమ్మని కన్నా నన్ను కన్నా అడగండి అని ఇట్లా ఎన్నో మంచి మాటలు చెప్పడం అలా నా జీవితంలో నేనైతే చాలా నేర్చుకున్నాను. మా పిల్లలు కూడా విని చాలా అంటే చాలా ఆత్మీయంగా ఎదగడానికి ఇప్పుడు నాకే చెప్తూ ఉంటారు, మమ్మీ అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా కదా అని చెప్తూ ఉంటారు. అంతేకాక మా బిడ్డలతో కూడా దేవుడు అలంకరణ విషయంలో కానీ అన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చి వాటి విషయంలో కూడా చాలా కార్యం చేశారు. అయితే ఇవన్నీ మా కుటుంబంలో చాలా ఆటంకమే, కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమనుకుంటే అన్ని విధాలుగా అటు అమ్మ వాళ్ళ వైపు కానీ ఇటు అత్త వాళ్ళ వైపు కానీ నా భర్తలు కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంధిస్తూ మాకు ఆత్మీయంగా ఎదగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో సహాయపడతా వచ్చారు. మా కొరకు నిత్యం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినటువంటి అంకుల్ గారికి, అలానే వారి కుటుంబ సభ్యులందరికీ, మా తోటి సహోదరి సహోదరులకి చాలా చాలా వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా చాలా వందనాలు. అంతేకాక మరి ఏ ఉద్దేశంతో మరి గుండ్రు వచ్చిద్దని అనుకున్నాము, కానీ మళ్ళా నన్ను దేవుడు మా జాగలముడి అంటే మా ఉదయ భాస్కర్ గారి మందిరానికి దేవుడు తీసుకెళ్తున్నారు. ఏ ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఆ ఉద్దేశాన్ని నేను ఎరిగి మరి ఇప్పటి వరకు నాకు పరిచర్యలు ఇక్కడ ఎలా అయితే దేవుడు సహాయపడుతూ వచ్చారో ఇంకనూ కూడా భవిష్యత్ దినాల్లో కూడా నా మటుకు నా ఆశ ఒక్కటే, నేను ఆత్మీయంగా ఎదగాలి, అనేకులకి నాకు చేతనైన విధంగా సాయం చేయాలి, అనేకుని ఆత్మీయంగా ఎదిగేలాగా నా మోటివేషన్ ఎప్పుడు వాళ్ళని పురికొల్పే విధంగా ఉండాలి. ఎలాంటి సమస్యతో ఎవరు వచ్చినా ఈవెన్ నాకు నేను కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉంటా, కానీ ఎప్పటికప్పుడు దేవుడు నిలబెడుతూ ఉంటాడు. ఇంత మంచి దేవుణ్ణి నేను ఎరగడం, అలా నా కుటుంబం కూడా ఎరగడంలో ఎంతో సహాయపడుతూ వచ్చారు. ఈ సంఘం కూడా మాకు ఎంతగానో ప్రార్థన పరంగా ఎంతో సహాయపడుతూ వచ్చిన ఎన్నో విషయాలు, ప్రార్థన ఒక్కటే కాదు మోరల్ వాల్యూస్ని కూడా నేను ఎన్నో నేర్చుకుంటూ వచ్చాను. వీటన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన చాలా వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్.